తమ్ముడు మరి ఇందాక నిన్న మొన్న మీరు కూడా వీడియోలు చూసే ఉంటారు సౌందర్య గారివి. అయితే వాళ్ళ అన్న కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. మేము ఎప్పుడు కూడా వీళ్ళిద్దరు బాగా కోరుతూ ఉన్నాం, మేము ఏదైనా సరే ఇంటికి వెళ్ళిపోమని చెప్పాము, నా అల్లుడు ఇలా చేసుకుంటాడని అనుకోలేదు నిజంగా అని చెప్పి వాళ్ళు బాధపడడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే వాళ్ళకున్న జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకొని సౌందర్య బాధపడడం కూడా చూసాము. సో ఏం చెప్తారు? అదంతా అబద్ధం మేడం. ఇప్పుడు మా తమ్ముడు తాగేది లైట్ బీర్, కేఫ్ లైట్ బీర్ ఒకటి, తర్వాత బడ్వైజర్. వాడు అసలు 4 బీర్లు తాగలేదు అసలు. వాడు వైన్స్ అక్కడ హైదరాబాద్ వైన్స్ 190 రూపీస్ ట్రాన్స్ఫర్ చేసిండు వైన్స్ కి. 190 రూపీస్ బడ్వైజర్ లేదా కేఫ్ లైట్ గ్రీన్. తర్వాత మన పాన్ షాప్ దగ్గర కూడా 30 రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిండు. దేనికి 2 అమెరికన్ సిగరెట్లకు. అంత తప్పించి వాడు ఏం తాగలేదు అసలు. వాడు తాగబోతుంటాను కానీ ఆ దర్వాజా కాడ పెట్టిన సీసా కనిపిస్తుంది, ఏది కేఫ్ స్ట్రాంగ్ బీర్సే కనిపిస్తుంది. కానీ గోడకున్న పెళ్లి ఫ్లెక్స్ ఫోటో, ఈ గోడలకున్న మా తమ్ముని ఫోటోలు తీసుకొచ్చి మొత్తం ఆడ ఏది సోఫా సెట్లు వేసేసి ఆ ఫ్లెక్స్ అంతా మడత పెట్టి చేసింది. కానీ అక్కడ ఏది మన బెడ్రూమ్ లో ఉన్న గ్రీన్ కలర్ సీసా ఏది కేఫ్ లైట్ గ్రీన్ పోయినప్పుడు చూసిన మా తమ్ముడు, నేను టీవీ తీసుకొచ్చుకున్నా. ఎందుకంటే నా తమ్ముడు కష్టం దగ్గర కొనుక్కున్నవాడు నా ఆయన తీసుకొచ్చుకున్నా తమ్ముడు. అక్కడ ఉన్న సీసా మార్చి అక్కడ కరెక్ట్ దర్వాజాలో మంచిగా ఏది మన వీడియోలో కనిపించినట్టు మంచిగా పర్ఫెక్ట్గా ఆ కేఫ్ స్ట్రాంగ్ లైట్ బీర్ ఆడబెట్టిండు. అదంతా ఫేక్ మేడం, అంత అబద్ధాలు చెప్పాడు. ప్రెసిడెంట్ కూడా మన చిన్నప్పటి నుంచి చిన్న గౌన్ లేని కంచెలు చూసుకుంటే అత్త అవి చేస్తుంటే ఆఫీస్కి పోయినప్పుడల్లా మా తమ్ముడు చీరలు లేపి చూసేదట అనుమానం కొద్దంటే ఇవన్నీ ఎంగేజ్మెంట్. వీధిలో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు చిన్నప్పటి నుండి మేము చూస్తా ఉన్నాము, ఆడుతూ పాడుతూ ఉండేవాళ్ళు, మంచిగా ఉండేవాళ్ళు. నేనేమంటున్నా ఇప్పుడు ఎంగేజ్మెంట్ అప్పుడు గొడవ అయింది. ఇవన్నీ గొడవలకు రానోడు, వీళ్ళు గొడవలు పెట్టుకుంటే పోనోడు అంటే ఇలా ఇప్పుడు మా తమ్ముని భార్య అనేది చీరలేపి చూపెట్టుడు ఆయన చెప్పిందా పోయి? ఆయన ఎట్లా మాట్లాడుతుంది ప్రెసిడెంట్ అంటాడు? నాకు చీరలేపి చూపెట్టేది రాజు అనుమానం కొద్ది చెప్తే నాకు అమ్మాయి చెప్పంటే ఇవి పర్సనల్ విషయాలు గాడితో మాట్లాడతా. వాడేమన్నా మనిషినా ప్రెసిడెంట్ అంటాడు? వాడు కొడుకు రోషన్ అన్నటోడు మాకు ఫోన్ చేసి మాట్లాడి ఆల్రెడీ మా దగ్గర 17 minutes 30 seconds రికార్డింగ్ ఉంది. ఆ అమ్మాయి ఎలాంటి క్యారెక్టర్ ఏందనేది మొత్తం మా దగ్గర ప్రూఫ్ ఉంది. అప్పుడు చెప్తే వాడు అయ్యే సంగతి వాళ్ళ డాడీ కూడా నీకు ఏం అవసరం చెప్పకని చెప్పి కూడా అన్నాడు. అలా కొడుకుని బెదిరించిండు. రికార్డింగ్లు ఆ పిల్ల క్యారెక్టర్ ఇవన్నీ కూడా మీకు పెళ్ళైన తర్వాత తెలిసిందా? మాకు మొన్న వాళ్ళ డాడీ మాట్లాడితే ఆ అమ్మాయి ఇలాంటిది కాదు అని చెప్పేసి మొత్తం అవన్నీ మా రికార్డింగ్ ఆల్రెడీ మా దగ్గర ఉంది. రికార్డింగ్ మా దగ్గర ఉంది. మేము ఎందుకు మీడియా దగ్గరకు పెడతలేమంటే ఇంక ఇది ఎక్కడ దాకా పోతుంది పోనీ అని చెప్పి మేము ఆ రికార్డింగ్ ఎవ్వరికి కూడా ఏ ఛానల్స్ కూడా మేము విడిపోయాలి. అది మా దగ్గర ఉంది పర్సనల్గా. అది మేము పోలీస్ స్టేషన్ దగ్గరకు పోయినప్పుడా లేదంటే ప్రెసిడెంట్ని పిలిచే మాట్లాడతాం. మేము మీ కొడుకే మీలా మాట్లాడి నువ్వేం ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి మేము ప్రెసిడెంట్ ఖచ్చితంగా నిలదీస్తాం మేడం మేము. ఎందుకంటే ఇప్పుడు మా భార్య ఎలాంటిది అన్నది ఈ ఊరు మొత్తం తెలుసు. ఇక్కడ ఈ ఊర్లో మా భార్య ఎలాంటి వాళ్ళు, మా అత్తమ్మ వెళ్ళుంటారు, మా డాడీ వెళ్ళండి, మా అమ్మ మీద మా భార్య ముంగట అంటే ఇప్పుడు ఆల్రెడీ మా అమ్మ వాళ్ళ దాంట్లో బ్యాడ్ అయింది. ఇప్పుడు ఫ్యామిలీ అందరూ ఊరంతా బ్యాడ్ అయింది, మీడియా ద్వారా బ్యాడ్ అయింది. అంటే ఇప్పుడు మా భార్యని కూడా బ్యాడ్ చేద్దాం అనుకుంటారు. అంత సింపుల్ కాదు. ఈ ఊరంతా మా భార్య ఎలాంటి వాళ్ళని తెలుసు. నేను కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నా, నేను కూడా నాకు 3 పిల్లలు, మేము కూడా మంచిగా బతుకుతున్నాం. కానీ దీనికి ఇక్కడికి వస్తే 2 రోజులు ఉంచుతుంది అంతే. 2 రోజులు మన హైదరాబాద్కి వెళ్ళిపోదాం, ఇక్కడ వద్దు అని చెప్పి తీసుకెళ్ళడం. పల్లెటూరు వాతావరణం నచ్చక, పల్లెటూరు వాళ్ళతో ఉండడం నచ్చక మా ఇల్లు అంటే పెళ్లి చేసుకున్నప్పుడు తెలీదా ఇల్లు ఎలా ఉంటుంది? పెళ్లి చేసుకున్న వాళ్ళు కంపల్సరీ ఒక నెల నుండి పోవాలి. 7 రోజులకి తీసుకెళ్ళింది ఇక్కడ నుంచి మా తమ్ముని టార్చర్ పెట్టి వెళ్దాం నా డ్యూటీ పోతా అని చెప్పి. నువ్వు అత్తమ్మ ఇంటి దగ్గర ఉండవా కనీసం ఒక నెలన్నా? నువ్వు ఉండేది ఎప్పటికక్కనే కదా. నువ్వు ఏం చేసి గవర్నమెంట్ జాబ్ కాదు కదా, ఏదో షాపింగ్ మాల్ ఏదో పని చేసుకుంటుంటాను. నీకు మీ అత్తమ్మ కాదు నీకు బలం. ఇప్పుడు మీ అయ్యో కాదు, ఇప్పుడు అది మా తమ్ముడు కాదాలి నిన్ను అని ఇక్కడ ఉంటే అయిపో కదా. ఎప్పటికి వెళ్దాం అని చెప్పి లాస్ట్కి అత్త తీసుకుపోయింది మేడం. టార్చర్ పెట్టేసింది. ఇది ఒక్క మాట అంటే మా తమ్ముడు ఇప్పుడు మొగాడు అన్నప్పుడు ఒక మాట కంపల్సరీ అంటాడు భార్య అనేది. అన్నప్పుడు ఒక మాట పడితే ఏమవుతుంది? నువ్వు ఆ మాటకు 2 మాట పడతాం కానీ చేయి చేసుకున్నా కూడా పడాలి అని అంటే కరెక్ట్ అంటే ఆమె మాట్లాడే మాటలను బట్టి మా తమ్ముడు చేసుకోండి. ఏ మొగోడు కూడా ఎవడు ఎంత పెద్ద మొగోడు కూడా భార్య మాట్లాడిన బట్టే కొడతాడు తప్ప ఉట్టిగా వేస్ట్ నాకు సైకిల్ కట్టే ఉట్టే కొడతారు. అది ఆడు ఎంత సెంటు మాకు తెలుసు. చిన్నప్పటి నుంచి మేము చూసినా, మేము పెంచుకున్నాం. నేను ఆ అమ్మాయి కూడా మేము బ్యాడ్ క్యారెక్టర్ అంటలేము. ఆమె కూడా చూసినాం కానీ ఆమె మెంటల్గా టార్చరు. అంటే నువ్వు అది చెయ్యకంటే నేను అదే చేస్తా, నాకు అదే కావాలంటే నువ్వు అది ఎందుకు చేస్తావు అని చెప్పి వీడు. దీని వలన వాళ్ళకు గొడవలు వచ్చి దాన్ని బాగా టార్చర్ చేసిందో. షేర్ చేసుకున్నారా అన్నదమ్ములతో సీక్రెట్స్ ఏమైనా షేర్ చేసుకోలేము మేడం. ఎందుకంటే ఏ రోజు కూడా చెప్పలే. ఒక 3 months బ్యాక్ మాత్రం గొడవ అయింది. ఆ గొడవ అయితే మాత్రం చెప్పినాం. ఇద్దరు మంచిగా ఉండాలని చెప్పి మేము ఇద్దరం. వాళ్ళు ఏంటంటే వాళ్ళు డైవర్స్ కోరుకున్నారు. మేమేందంటే ఇద్దరు మంచిగా కలిసి ఉండాలి, పెళ్ళి ఇప్పుడు అవుతుంది కదన్నప్పుడు ఇద్దరు కలిసి ఉండాలని చెప్పి మేము కూడా కోరుకున్నాం. కలిసి ఉంటారు అనుకున్నాం. కానీ ఇక ఒక నెల వరకు మంచిగా ఉన్నారు. ఇక అప్పటి మళ్ళీ గొడవలు స్టార్ట్ అయ్యి ఇట్లా వేసుకున్నారు. మొన్న రీసెంట్గా దసరా బ్యాక్ కూడా ఒక 1 week ఇక్కడికి వచ్చేసినాం. 1 week బ్యాక్ మేము తీర్థయాత్రకి వెళ్ళినాం. అక్కడ కూడా మన వేములవాడలో కూడా మన అదే గుండంలో స్నానం చేస్తా అంటే కూడా అయ్యగారు కూడా సంతాన పూజ చేస్తా అంటే నాకు ఇప్పుడే పిల్లలు సంతాన పూజ అని చెప్పి అక్కడ కూడా లొల్లి పెట్టుకున్నది. దాంతో 2 ప్రెగ్నెన్సీ కూడా తీపించుకున్నది. ఎందుకు తీపించుకున్నది? వీని వదిలిపెట్టుకోవాలి.
వీడిని వదిలిపెట్టాలని చెప్పి తీపించుకున్నది మేడం. అంత తప్పించి మాకు ఏంటంటే మాకు న్యాయం చేయండి మేడం, మేమేమో ఆమెను చంపుతామని చెప్పి ఇప్పుడు ఎవరైనా కూడా భర్త అంత లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఏంటంటే మొత్తం తిరిగి వీళ్ళ వల్లే నాకు థ్రెట్ ఉంది, వీళ్ళ నన్ను ఏదో ఒకటి చేస్తారు అందుకే నేను వెళ్ళలేదు, వీళ్ళు నన్ను బెదిరించారు అన్నట్టు మొత్తం కూడా మీ ఫ్యామిలీయే ఆ పిల్లని బెదిరిస్తున్నట్టు ఒకటి చెప్పాను రా మేడం, మేము 100 మాటలు అంటాం లేదంటే 200 మాటలు అంటాం. ఎందుకు మా తమ్ముడు వేడుకున్న ఆవేశంలో ఎవరైనా ఏమైనా మాట్లాడతారు. నీకు అంత ప్రేమ ఉంటే రావాలి, నేను వ్యానని కురికొచ్చిన అవన్నీ అబద్ధాలు చెప్పొద్దు మేడం. మా తమ్ముని మేము తీసుకున్నాం, ఒక దహన సంస్కారాల కొరకు మేము అమ్మ తీసుకొచ్చుకున్నాం. నీకు అంత ప్రేమ ఉంటే నువ్వు వెనక రావాలి, లేదంటే నేను ఎత్తా అని చెప్పి నువ్వు అంబులెన్స్ డోర్ తీసుకొని ఎక్కాలి. ఉట్టినే యాక్షన్ చేసుకుంటా తల కొట్టుకుంటా నా రాజేడు అంటే నువ్వు చంపైనా చంపుతావు, ఇంకేట రాజు ఎక్కడ వస్తాడు, పోయి ఆడు ఎక్కువనే ఉన్నాడు. ఇంకా నువ్వు ఎంత వరినా రాడు, ఏం చేసినా రాడు. వాళ్ళు అంబులెన్స్ వెనక పడ్డాం మేము, అవంతా ఫేక్ మేడం. ఇక 100 మాటలు అంటాం మేడం, మేము వస్తే దాన్ని కొడతాం చంపుతాం అని 100 మాటలు అంటాం. ఎవరైనా వస్తే చంపుతారా? ఇక్కడ ఊరు సర్పంచ్ అందరూ ఆపుతారు కదా, నువ్వు రావాల్సింది. మా అంటే కోపంలో 4-5 దెబ్బలు కొడతారు కావచ్చు, మేము కొడతామో తెలియదు కొట్టమో తెలియదు, నువ్వు కొడతారు మేము చంపుతాం అని చెప్పి నువ్వు ఎందుకు రాలేదు? ఇప్పుడు వస్తే మీరు ఆహ్వానిస్తారు. ఇప్పుడు మేడం ఒకటి చెప్పండిరా, ఇప్పుడు తన ఇష్టం మేడం, వస్తుందా రాని మేము అద్దంటలేం. మాకు ఈడ ఎలాంటి గొడవ పెట్టుకోని వాళ్ళతోటి ఉద్దేశం లేదు మాకు. ఎందుకంటే ఇప్పుడు మేము ఆల్రెడీ కేసు పెట్టిస్తాం, మేము ఏమన్నా కూడా మా మీద కాంప్లిమెంట్లు అన్నీ మాకు. ఎందుకంటే మా తమ్ముడు పెట్టిన బాధలు దాన్ని ఏమో కొట్టి చంపి మేము పోయి జైల్లో ఉంటే మా పరిస్థితి ఘోరంగా ఉంటుంది. అందు గురించనే తన ఇష్టం ఉంటారా అని, లేదంటే లేదు. ఇష్టం ఉండేది ఎప్పుడో వచ్చు, ఇయ్యాలి వచ్చేది మేడం 5 రోజులకో 3 రోజులకో 2 రోజులకో వచ్చు. నువ్వు తెల్లారన్నా రావచ్చు కదా, తెల్లారు ఎట్లయితే మేడం 3 రోజులకు 3 రోజులు అయితే ఆల్రెడీ స్మెల్ వస్తుంది బాడని చెప్పి మేము అదే రోజు నైట్ తీసుకొచ్చుకున్నాం. నైట్ 11-12 వరకు మేము మా తమ్ముని కార్యక్రమం ముగించుకున్నాం.